అనకాపల్లి జిల్లా కసింకోటలో డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కసింకోట డివిజన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి 2021 సంవత్సరం నుండి ఏపీఈపీడీసీఎల్ విశాఖపట్నం సంస్థకి అప్పగించడం జరిగిందన్నారు. అనకాపల్లి గ్రామీణ, మునబాక, కసింకోట, సబ్బవరం, పరవాడ మండలాల్లో మొబైల్ యాప్ ద్వారా వివిధ రకాల ఆన్లైన్ సేవలు వినియోగదారులకు చేరువలోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. వినియోగదారులు సేవల నిమిత్తం ఆన్లైన్ సేవలు ఉపయోగించుకోవాలని కోరారు. దానిలో పేమెంట్ ఆప్షన్ కూడా కింద ఉంటుంది. ఫోన్పే, గూగుల్ పే కానీ ఆప్షన్స్ ఉంటాయి. అందులో మీరు పే చేసినట్టయితే మీకు ఇమీడియట్గా రసీదు కూడా జనరేట్ అయ్యి మీకు వస్తుంది. రూరల్లో మనకి డైరెక్ట్గా లైన్ ఉన్నట్టయితే ఒక మీటర్ బిగించి ఇవ్వడానికి 7 రోజులు, సిటీ పరిధిలో అయితే 2 రోజుల్లో మనం కరెంట్ ఇస్తున్నాం ప్రస్తుతం. ఏదైనా విద్యుత్ లైన్ ఎక్స్ట్రాగా లైన్ పడినట్టు ఆ లైన్ ఛార్జెస్ అనేవి మనం మీకు టెంటేటివ్గా అక్కడ మీరు మెన్షన్ చేసినట్టయితే ఈఓడిబి అనే ఒకటి ఉందండి, అది ఇండస్ట్రీస్ ఉంది, మనకు లేదు. బట్ మీరు విత్ పోలు, వితౌట్ పోల్ అంటే ఆప్షన్స్ ఉంటాయి. మనం ఆన్లైన్ చేసినాం. వితౌట్ పోల్ అయితే మీకు డైరెక్ట్గా ఎంత కట్టాలని ఇంటిమేషన్ వచ్చేస్తుంది. మీరు కట్టేస్తే మీకు వెంటనే మా లైన్ మ్యాన్ వచ్చి మీటర్ బిగించడం జరుగుతుంది. అది వితౌట్ పోల్ అయితే. విత్ పోల్ అయినట్టయితే మనం వచ్చి తనిఖీ చేసి ఎంత దూరం ఉంది దానికి ఎస్టిమేట్ వేసి దాని ఎస్టిమేట్ ఛార్జెస్ కూడా మీకు తెలియజేస్తాం. మీరు అది కట్టిన తర్వాత అది ఎల్టీ అయితే మనం 30 డేస్లో చేస్తాం. ఎల్టీ అయితే 15 డేస్లో చేస్తున్నాం. 11K అయితే 30 డేస్లో వర్క్ పూర్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఛార్జీల పరంగా వస్తే మీకు ఇందులో క్లియర్గా మనం తెలియజేసాం. గృహ అవసరాలకైతే 250 వాట్లు ఉన్నట్టయితే దానికి సెక్యూరిటీ డిపాజిట్ 80 రూపాయలు కడితే సరిపోతుంది. అలాగే 200 యూనిట్లు దాటి ఉన్నట్టయితే 200 రూపాయలు మనం సెక్యూరిటీ డిపాజిట్గా కట్టాల్సి ఉంటుంది. డెవలప్మెంట్ ఛార్జెస్ కింద 500 వాట్ల వరకు 800 రూపాయలు కట్టాలి. 501 వాట్స్ నుంచి 1000 వాట్స్ వరకు 1500 రూపాయలు. 1000 వాట్స్ పైన అయితే 1500 ప్లస్ ఆ పైన 2000 రూపాయలు ప్రతి కిలోవాట్కి మనం కట్టాలి. గృహ అవసరాలకైతే 50 రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జ్ మన డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. వాణిజ్య మరియు ఇతర వాటన్నిటి కూడా రిజిస్ట్రేషన్ ఛార్జ్ 100 రూపాయలుగా ఉన్నది. మరి అదే ఒక వాణిజ్య సర్వీస్ కావాలంటే 1 కిలోవాట్కి సెక్యూరిటీ డిపాజిట్ 800 రూపాయలు తీసుకుంటున్నాం. డెవలప్మెంట్ ఛార్జెస్ పరంగా వచ్చినట్టయితే 250 వాట్ల వరకు 600 రూపాయలు, 251 వాట్స్ నుంచి 500 వాట్స్ వరకు 1000 రూపాయలు, 501 నుంచి 1000 వాట్స్ వరకు 1800 రూపాయలు, ఆ పైన 1000 వాట్స్ నుంచి కిలోవాట్ 1800 రూపాయలు ప్లస్ 2000. ఇక్కడ నుంచి ఆ పైన అన్నిటికీ 2000 ఉంటుంది. అలాగే పారిశ్రామిక అవసరాలకి అవన్నీ కూడా మీకు ఇచ్చిన ప్రెస్ నోట్లో మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. పరిధిలో మొత్తం 1,97,000 మంది వినియోగదారులు ఉన్నారండి. అందులో గృహ వినియోగదారులు 85,000 మంది వరకు ఉన్నారు. అలాగే కేటగిరీ 2 అంటే నాన్ డొమెస్టిక్లో 13,000 మంది సుమారు ఉన్నారు. అలాగే ఇండస్ట్రీ కేటగిరీలో 1138 మంది ఉన్నారు. అలాగే ఇన్స్టిట్యూషనల్ అంటే గవర్నమెంట్ అండ్ కొన్ని ఇన్స్టిట్యూషనల్ కేటగిరీలో 4,350 మంది ఉన్నారు. అలాగే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్స్ సుమారు 12,900 కనెక్షన్స్ మన డివిజన్ పరిధిలో ఉన్నాయి. అలాగే మన డివిజన్లో ఎల్టీ పరిధిలో సుమారు 15 నుంచి 16 కోట్లు డిమాండ్ ప్రతి నెల కూడా మనకి బిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే హెచ్టీ పరిధిలోకి వచ్చినట్టయితే సుమారు ఒక 73 నుంచి 74 కోట్ల వరకు డిమాండ్ అనేది ఇక్కడ మన డివిజన్లో ఉన్నది సార్. మన డివిజన్ పరిధిలో మనకి సబ్స్టేషన్స్ ఇప్పుడు 21 సబ్స్టేషన్స్ ఉన్నాయి. 33/11 kV సబ్స్టేషన్స్ మన డివిజన్ పరిధిలో. మన సబ్స్టేషన్స్లో వేరియస్ పవర్ ట్రాన్స్ 5 MVA కానీ 8 MVA 10 MVA ట్రాన్స్ఫార్మర్స్ అన్ని కూడా పెట్టి మనం 33 kV నుంచి 11 kV చేసి అక్కడి నుంచి మనం 11 kV ఫీడర్లో ఇవ్వడం జరుగుతుంది. మన డివిజన్లో 81 11 kV ఫీడర్స్ ఉన్నాయి. ఆ ఒక 81 ఫీడర్స్లో మన ఎల్టీ వినియోగదారులకి, హెచ్టీ వినియోగదారులకి కూడా కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 33 kV పరిధిలో సుమారు 200 కిలోమీటర్లు లెంగ్త్ ఆఫ్ లైన్ మన డివిజన్ పరిధిలో ఉంది. 11 kVలో 1550 కిలోమీటర్ల వరకు ఉంది.
ఇది కాకుండా 6.3 kV పరిధిలో 27.8 కిలోమీటర్లు, అలాగే LT 5 వైర్ లైన్లో 966 కిలోమీటర్లు, LT 3 ఫేజ్ 4 వైర్లో 1017 కిలోమీటర్లు, LT సింగిల్ ఫేజ్ 3 వైర్లో 1815 కిలోమీటర్లు, LT సింగిల్ ఫేజ్ 2 వైర్లో 291 కిలోమీటర్లు లైన్స్ ఉన్నాయండి. ఇది కాకుండా AB కేబుల్ కూడా 81 కిలోమీటర్ల పరిధిలో మన డివిజన్లో వేయడం జరిగింది. ఇక ట్రాన్స్ఫార్మర్ల విషయానికి వచ్చినట్లయితే సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు 84 ఉన్నాయి, 15 kVA. అలాగే 3 ఫేజ్ 16 kVA ట్రాన్స్ఫార్మర్లు 112 ఉన్నాయి, 3 ఫేజ్ 20